అందరికీ నమస్తే అండి. దేవీ నవరాత్రుల్లో నవదుర్గా దేవుల్లో రెండవ రోజుకు వచ్చేసాం. మరి ఈ రెండవ దుర్గా బ్రహ్మచారిణీ దేవి. బ్రహ్మచారిణీ దేవి యొక్క ప్రార్థనా శ్లోకం: దధాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. ఈ ప్రార్థనా శ్లోకాన్ని కనుక నిత్యం పఠిస్తూ ఉంటే మనకు సర్వత్రా ఆ బ్రహ్మచారిణీ దేవి యొక్క అనుగ్రహం ఉండడమే కాకుండా సర్వత్రా సిద్ధి కలుగుతుంది. ఏ విధంగా? బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ ఏదైనా మనము కోరికతోటి తపస్సు ఆచరిస్తే తప్పక ఫలించి తీరుతుంది అని చెప్పడానికి ఈ రెండవ దుర్గాదేవి యొక్క అవతార లక్షణం అన్నమాట. అలంకారం వచ్చేసి గాయత్రీదేవి అలంకారం. పసుపు రంగులో చీర కట్టి అమ్మవారిని అలంకరించి ఈ రోజున పూజిస్తారు. మరి నివేదనగా అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగు పులిహోరతో అమ్మవారిని నివేదన చేసుకొని అమ్మవారికి మనసు అర్పించి పూజించండి. మరి బ్రహ్మచారిణీ దేవి యొక్క అవతారానికి సంబంధించిన కథ మహిమ కూడా తెలుసుకోవాలి కదా. ఒక చేత జపమాల, మరొక చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది. శివుణ్ణి పతిగా పొందేందుకు తప్పించిపోయిన రాజకన్య ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది. అంతేకాకుండా ఈవిడ దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది బ్రహ్మచారిణీ స్వరూపము. ఈ సందర్భంలో బ్రహ్మ అనగా తపస్సు, బ్రహ్మచారిణి అనగా తపం ఆచరించినది. వేదస్తత్వం తపో బ్రహ్మ అంటే బ్రహ్మ అనగా వేదము, తత్వము తపస్సు. బ్రహ్మచారిణీ దేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము, భవ్యము. ఈ దేవి కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి ఉంటుంది. మరి హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుని పతిగా పొందటానికి నారద మహర్షి ఉపదేశించి అనుసరించి తపస్సు చేయమని చెప్పిన విధముగా ఆచరించింది. ఈ కఠిన తపశ్చర్య కారణాన ఈమెకు తపశ్చారిణి అనే మరో పేరు కూడా ఉంది. అయితే బ్రహ్మచారిణి అనే పేరుగా స్థిరపడిపోయింది. తపశ్చర్య కాలములో ఈమె కేవలం ఫల కందమూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతూ తపస్సు చేసింది. కేవలం పచ్చి కాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలు కఠోర ఉపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనము లేకుండా ఎండలలో ఎండుతూ వానలలో తడుస్తూ కొంతకాలం పాటు తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత మరి ఇంకెన్నో సంవత్సరాల పాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలు ఆరాధిస్తూ ప్రార్థించింది. మెల్లిగా ఎండుటాకులను కూడా తినటం మానివేసి అపర్ణయ్యై చాలా కాలం పాటు ఆహారము నీళ్లు కూడా ముట్టుకోకుండా ఘోరమైన తపస్సును ఆచరించింది. ఇలా చాలా కాలం పాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన బ్రహ్మచారిణీ దేవి శరీరము పూర్తిగా కృషించి శుష్కించిపోయింది. ఈవిడ స్థితిని చూసి తల్లి అయిన మీనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సు నుండి మరలించడానికి తల్లి మా బిడ్డ వలదు అని పలికినందున బ్రహ్మచారిణీ దేవి పేరు ఉమా అని ప్రసిద్ధికెక్కింది. బ్రహ్మచారిణీ దేవి చేసిన ఘోర తపస్సు కారణాన ముల్లోకాల్లో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలు, ఋషులు, సిద్ధులు, మునులు మొదలైన వారందరూ ఈవిడ తపస్సు కనీ విని ఎరుగినటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు అశరీరవాణి ద్వారా ఈమె సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంతో ఇలా పలుకుతారు: దేవి, ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు అని ఆచరింపలేదు అని కూడా అశరీరవాణి చెప్పింది. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్రా శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును తల్లి. చంద్రమౌళి అయిన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము తల్లి. మా అంటే ఉమా అయిందనమాట.
త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసుకొని పోవుటకై వచ్చును. దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకు సిద్ధులకు అనంత ఫలప్రదము. ఈమెను ఉపాసించటం వల్ల మానవులలో తపస్సు, త్యాగము, వైరాగ్యము, సదాచారము, దృఢ నిశ్చయము, సంశయము వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్య మార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీ దేవి కృప వలన ఉపాసకులకు సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి. దుర్గా నవరాత్రి పూజలలో రెండవ రోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాదిష్టాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సు గల యోగి ఈమె కృపకు పాత్రుడవుతాడు. అతనికి ఈమె ఎడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి. కాబట్టి బ్రహ్మచారిణీ దేవిని పూజించి తరించండి. ధన్యవాదాలు.